హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా ఆర్ట్స్ అండ్ కృపా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీ ముందుకైతే మరో బజాజ్ వెహికల్ అయితే తీసుకొస్తున్నాను. చూడండి, ఈ మధ్య ఏంటంటే ఎక్కువ శాతం బజాజ్ వెహికల్సే మనకి కట్టుబడికి వస్తున్నాయి ఫ్రెండ్స్. 10 బళ్ళు వస్తే 10లో ఏదో ఒకటో అప్పి ఏదో వస్తుంది. ఆల్ఫాలు కూడా అసలు రావట్లేదు. ఎక్కువ శాతం అయితే మనకు బజాజ్ వెహికల్స్ వస్తున్నాయి. బజాజ్ మ్యాక్సిమం కార్గో ఎక్సెల్ వెహికల్స్ ఎక్కువ శాతం కూడా పేట మాల్లో కట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే పర్ఫెక్ట్గా పేట మాల్ అయితే సూట్ అవుతుంది ఈ బండికి. సో ఎందుకంటే అందరూ అదే లైక్ చేస్తున్నారు, పేట మాల్లే హైట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఈ వెహికల్ ఏంటంటే వెనక కొంచెం మనం అయితే డోర్ అయితే పెంచడం జరిగింది. అలాగే తడికి కూడా ఫుల్ రేక్ వేయడం జరిగింది. పార్టీ ఆ విధంగా కావాలన్నారు కాబట్టి దీనికి బ్యాక్ డోర్ కొంచెం హైట్ పెంచడం జరిగింది. అలాగే తడికిను టూల్ బాక్స్ కూడా చేసాము. వీటన్నీ సపరేట్గా కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, అది మన కాంట్రోల్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ తొట్టులో అయితే రేకులు అయితే వస్తాయి. మిగతా అంతా కట్టుబడి వస్తుంది. వీళ్ళకి కావాలన్నారు కాబట్టి మనం అలా చేసాము. దాని తగ్గ రేటు ఉంటుంది కాబట్టి అదొకటి మీరు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. అలాగే మన కాంట్రాక్ట్లో వచ్చేసి పెయింటింగ్, స్టిక్కరింగ్ కట్టుబడే వస్తుంది. ఈ ఆల్ట్రేషన్ ఏమైనా ఉన్నాయంటే మటుకు సపరేట్ మీరు మాట్లాడుకొని మన షాప్ దగ్గర వేయించుకోవచ్చు అనమాట. ఇంటీరియర్ అలాంటి సంబంధించి అందరూ ఇంక్లూడింగ్ దీంట్లోనే వస్తాయి అనుకుని నాకు అడుగుతున్నారు. అలా రా ఫ్రెండ్స్, మన దగ్గర కట్టుబడి పెయింటింగ్, స్టిక్కరింగ్ చేస్తాము. మీరు బయటకు వెళ్ళకుండా ఇంకా మొత్తం మన దగ్గర అయిపోతున్నాయి అనమాట. ఎలక్ట్రిషన్ కానీ, స్టీరియో సౌండ్స్ కానీ, ఇంటీరియర్ డెకరేషన్ ఏమైనా ఉంటే అవన్నీ మన షాప్లోనే అయిపోతున్నాయి. మీరు మాట్లాడి సపరేట్గా అయితే మరి చేయించుకోవచ్చు. ఈ విధంగా అయితే మన దగ్గర కట్టుబడి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి. మనది విజయవాడ, లొకేషన్ వచ్చేసి సింగనగర్, పైపుల్ రోడ్ రింగ్, రోహిత్ బార్ ఆపోజిట్ అనమాట. ఆఫ్టర్ గ్రైండింగ్ పట్టిన తర్వాత బండి అయితే ఇలా వస్తుంది. ప్రైమర్ తర్వాత ప్రైమర్ వేస్తాము. ప్రైమర్ వేసిన తర్వాత అయితే పెయింటింగ్ అయితే 2 కోటింగ్లు అయితే స్ప్రే పెయింట్ పడుతుంది. అది ఆరిన తర్వాత మనం స్టిక్కరింగ్ అయితే చేస్తాము. ఈ విధంగా ఎవరైనా కట్టేయాలనుకుంటే, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా మన ఛానల్ ప్లీజ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా ఎలా ఉన్నదంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మన దగ్గర అన్ని వెహికల్స్ అయితే బాడీ కట్టుబడి కడతామన్నమాట. బజాజ్లు కానీ, ఆల్ఫాలు కానీ, అప్పీలు కానీ, ఇంట్రాలు కానీ, టాటా ఏసీలు, దోస్తులు, బడా దోస్తులు, ఇవన్నీ మనం బాడీలు కడతాము. ఎవరైనా రావాలనుకుంటే రండి ఫ్రెండ్స్. మన దగ్గర తక్కువ ప్రైస్లో ఉంటుంది, వర్క్ కూడా అలాగే ఉంటుంది దాని తగ్గట్టుగానే. సో పెయింటింగ్ అయిపోయిన తర్వాత స్టిక్కరింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు స్టిక్కరింగ్ కూడా మీకు నచ్చినట్లుగానే చేస్తాము. మనమైతే కాంట్రాక్ట్ బేస్లో అయితే స్టిక్కరింగ్ ఇలా అయితే చేస్తామన్నమాట. మీరు అన్నీ మన దగ్గర అయిపోతున్నాయి ఫ్రెండ్స్. బండి వెహికల్ మన దగ్గర పెట్టి మీకు వాళ్ళంత కావాలని చెప్పేసి వెళ్తే మన దగ్గర 2 days లేదా ఒక రోజు అటు ఇటుగా అయితే మన బండి డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. పెయింటింగ్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా వస్తుంది. స్టిక్కరింగ్ కానీ, కలరింగ్ కానీ, A to Z బండి మొత్తం ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియో మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ సైడు ఈ టూల్ బాక్స్ అయితే ఇక్కడ మనం ఫిట్ చేసామన్నమాట. సో దీనికైతే ఎక్కడైతే మనం బద్దలు కానీ, యాంగ్లియర్లు కానీ వాడడం ఫ్రెండ్స్. ఈ టూల్ బాక్స్ కూడా మనము ప్యానల్ బోర్డులు తయారు చేసే వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ ఇస్తాము. సో మన బీరువా ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా అయితే టూల్ బాక్స్ అయితే మన దగ్గరకు రెడీ అవుతుంది అనమాట. మామూలుగా అయితే బద్దలు, యాంగ్లియర్లు పెట్టి టూల్ బాక్స్ అయితే వెల్డింగ్లు చేస్తారు. సో మనం అలా చేపియనమాట. మన బీరువాలు ప్యానల్ బోర్డ్స్ తయారు చేస్తారు కదా, వాళ్ళకి మన కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం బాక్సులు. సో అదైతే నీట్గా ఉంటుంది. మనకి ఏ విధంగా వెల్లింగ్ అయితే ఉండదు. దానికి కరెక్ట్గా ఫోల్డింగ్ అయ్యి మనకి బాక్స్ అయితే రెడీ అయ్యి మీకు ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. తడికి రేక్ కానీ, బ్యాక్ సైడ్ డోర్ కానీ ఈ విధంగా అయితే వస్తుంది. పెయింటింగ్ అయిపోయిన తర్వాత బండి అయితే లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మీకు ఎలా ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన దగ్గర అయితే ఇంకా 2 వీడియోలు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను. ఆ వెహికల్స్ కూడా మీకు చూడండి. ఎక్కువ శాతం అయితే సైడ్ డోర్లకి రేకులు ఎక్కువ వేపిస్తున్నారు. బాడీ మీద ఒక అడుగు రేక ఆ విధంగా అయితే వేపిస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కృపా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ మన షాప్ పేరు. నా కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కాల్ చేయండి. ఒకవేళ నాది కలవకపోయినా ఇంకో నెంబర్ ఉంటుంది, అది మా బ్రదర్ గారికి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. బండి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి, మర్చిపోద్దు. నా వీడియోలు చూస్తున్నవారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.